కారణంగా భారత్ పాక్ మధ్య సంబంధాలు మరింత దిగజారాయి. దాయాది దేశం చేసిన పనికి భారతీయులు రగిలిపోతున్నారు. అమాయకులను పొట్టన పెట్టుకొని దర్జాగా దాక్కున్నారు ఉగ్రవాదులు. వారి కోసం 10 రోజులుగా వేట సాగుతూనే ఉంది. అంతేకాదు ఈ దాడి వెనుక ఉన్న అందరినీ బయటికి లాగే పనిలో ఉన్నారు అధికారులు. ఈ నేపథ్యంలో వార్ జోన్ లో ఈ రోజు ఎలాంటి అప్డేట్స్ ఉన్నాయో చూపించబోతున్నాం మీకు. ఇండో పాక్ బోర్డర్ లో ఉన్న టెన్షన్ దృష్ట్యా ఇవాళ ఉన్న అప్డేట్స్ ని మీకు ఒకసారి చూపించబోతున్నాం. మొదటిగా జమ్మూ కాశ్మీర్ లో మళ్ళీ హై అలర్ట్ కొనసాగుతోంది. ఎల్ఓసి దగ్గర పదే పదే కాల్పుల విరమణ పాటిస్తోంది. పాకిస్తాన్ పదే పదే కాల్పులకు పాల్పడుతోంది. గిల్గిట్ బాల్టిస్తాన్ పాక్ బలగాలు మోహరించాయి అక్కడ. ఇక పీఓకేలో భారత్ దాడి చేస్తుంది అనే భయం పాకిస్తాన్ లో కనిపిస్తోంది. 1000 రూపాయల మదర్సాల 1000 మదరసాలను మూసివేశారు. ఇక పాక్ లో నీలం వ్యాలీని బంద్ చేశారు. భారత్ నేవీ విన్యాసాలు కొనసాగుతున్నాయి అక్కడ. గంగా ఎక్స్ప్రెస్ హైవే ఎయిర్ షోతో పాక్ లో వణుకు పుడుతోంది. అంతేకాదు జమ్మూ కాశ్మీర్ లో మళ్ళీ హై అలర్ట్ కొనసాగుతోంది. జమ్మూ కాశ్మీర్ లో మళ్ళీ హై అలర్ట్ ప్రకటించారు అధికారులు. నేషనల్ హైవేని ఉగ్రవాదులు టార్గెట్ చేసినట్టు నిఘా వర్గాలు హెచ్చరించాయి. దీంతో హైవేలపై భద్రతా బలగాలు తనిఖీలు చేశారు.